నా 13వ కంట్రీ మీద అడుగు పెట్టాను. ఇది మలేషియా. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో మలేషియా పోతున్నాను. ఇప్పుడు మార్నింగ్ 5:50 అవుతుంది టైం వచ్చి. ఇప్పుడు ఇమిగ్రేషన్కి పోతున్నాం అనమాట. ఇది లైన్ ఫ్లైట్ దిగేసి ఇంకా మనం ఇది మొత్తం ఫ్లైట్స్ ఉండే దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు మీరు కామెంట్ చేయండి. ఫ్లైట్లు ఉండేది దాన్ని ఏమంటారు, నాకు కూడా తొందరగా స్ట్రైక్ రావట్లేదేమో, మీరు కామెంట్లో చెప్పాలన్నమాట. ఇది సెల్ఫీగా వీడియో తీశాను. వెనక నేను మొత్తం లొకేషన్ చూపెడదామని, కానీ అదంతా ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల మొత్తం మబ్బులు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇమిగ్రేషన్కి పోతున్నాం. యాక్చువల్ కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో ఉందన్నమాట. టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి పోతున్నాం అనమాట. వాక్ చేసుకుంటూ దాదాపు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఈ 2.5 కిలోమీటర్స్ మేము వాక్ చేసుకుంటూ ఎక్సలేటర్స్ మీద పోతూ ఇంకా ఇక్కడ కనపడే సన్నివేశాలను వీడియోస్ తీస్తూ మీకు చూపిస్తున్నాను. 2.5 కిలోమీటర్స్ అనమాట. ఇంకా ఇటు నుంచి అటు పోతున్నాం. మీకు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఇమిగ్రేషన్ ఇంకా నాకు టెర్మినల్ 2లో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చినాకనే తెలిసిందనమాట. వేరు అంటే ఒక్కడిది ఇంకొకడికి పోయి మళ్ళీ ఇమిగ్రేషన్ అయ్యి బయటకు వస్తాం. చెప్పటం మర్చిపోయినా, హ్యాపీ బోనాలు. అండ్ నిన్ననే తొలి ఏకాదశి, నిన్ననే వీడియో పెడితే అయిపోయేది, నేను పెట్టకుండా అయిందనమాట. ఇమిగ్రేషన్ కాడికి వచ్చాం అనమాట. ఈ మ్యాప్ వచ్చిందంటే ఇమిగ్రేషన్ వచ్చింది అన్నట్టు. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇది లగేజ్ కలెక్ట్ చేసుకునేది, ఎందుకంటే మనకు లగేజ్ లేదు కాబట్టి మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా బయటకు వచ్చినాక ఫ్రెష్ అప్ అయినా, మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను బస్ స్టాప్ కాడికి పోతున్నా. కోలాలంపూర్ సిటీ పోవడానికి మనం బస్ స్టాప్ కాడికి పోతున్నాం. ఇది బస్ స్టాప్లో మనకి టికెట్ తీసుకోవడం అనమాట. ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. మనం బయటికి ఎగ్జిట్లోనే బస్సెస్ వస్తాయి. ఇది టికెట్ అనమాట. మనకి 12:45 టైం మన బస్ టైము. టికెట్ ప్రైస్ వచ్చి 16 రింగేట్స్. అదే అంటే కార్డ్ అయితే, అంటే మన క్రెడిట్ కార్డ్ అయినా ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్ అయినా కార్డ్తో తీసుకుంటే 16 రింగేట్స్ అన్నది. క్యాష్ అయితే 20 రింగేట్స్ అన్నది. మనది వచ్చి 6th పిల్లర్ అనమాట. ఇది ప్లాట్ఫారం అని చెప్తారు అనమాట, కానీ 6th పిల్లర్ కార్డ్ వచ్చి మన బస్ ఆగుతుంది. బస్ నెంబర్ కూడా టికెట్ మీద ఉంటుంది. ఇక మనం ఎక్కే బస్సు పిల్లర్ వచ్చి చూపిస్తున్నా. ప్లాట్ఫారం కాడికి పోతున్నాం. నా వీడియోస్ నాకే తెలియట్లేదండి, అన్ని కిందికే కనపడుతుంటాయి. నాకే ఎట్లా అనిపిస్తుంది, కానీ ఎందుకు కిందికి చూపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఓకేను, ఇది అనమాట నా ప్లాట్ఫారం. ఇక్కడ నేను బస్సు వచ్చి ఎక్కాలి. ఇట్లాంటిది సేమ్ బస్సు ఎక్కేది, సేమ్ బస్ అనమాట. నేను బస్ ఎక్కాను, నేను లోనకి పోతున్నాను అనమాట. నా సీట్ కాడికి, అది విండో సీటే, 13 సంథింగ్ ఏదో నెంబర్ సీటు మంది. విండో సీట్ 9 అనుకుంటా, 9 సీట్ నెంబరు. విండో సీట్ కాడికే వచ్చి కూర్చున్నా. నా పక్కన జపనీస్ అమ్మాయి బాగానే ఉంది. ఓన్లీ కాలేజ్ చూపిస్తున్నా, ఎందుకంటే నాకే తెలియదు. ఆ వీడియో రికార్డ్ నేను లోనకి ఎక్కడమును రికార్డ్ చేశారు. ఆ తర్వాతకి అది ఎక్కడెక్కడో రికార్డ్ అవుతూ పోయింది అనమాట. ఇది కోలాలంపూర్ మొత్తం ఈడ మనకి పామాయిల్ తోటలే అండి. ఇంకా మనం కేఎల్ సెంట్రల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఆల్మోస్ట్ ఇది మనకి డిస్టెన్స్ వచ్చి 60 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్కి. ఈ 60 కిలోమీటర్స్ మీకు చూపిస్తున్నా. అది ఇందాక ఇమిగ్రేషన్స్ గురించి నేను చెప్పలేదు. ఇమిగ్రేషన్లో నేను పోతే అది ఆల్మోస్ట్ 3 hours మనకి ఇమిగ్రేషన్ టైం పట్టింది. ఎందుకంటే అందరూ ఒక్కడికి ఆడ నుంచే బయటకు వచ్చేదనమాట. లోకల్స్కి మలేషియన్స్కి అయితే వేరే నుంచి ఎంట్రీ ఉంది. ఇదివరకు మలేషియాలో వర్క్ పర్మిట్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకి కూడా ఎంట్రీ వేరే ఉంటుంది అనమాట. వాళ్ళకి డిజిటలైజ్లో బయటకు వస్తారు. దుబాయ్లో ఎట్లుంటుందో అట్లా సేమ్. ఇంకా మనకి ఇమిగ్రేషన్లో అయితే ఇంకా మలేషియా డిజిటల్ కార్డ్ ఒకటి, ఇంకా మనం రిటర్న్ ఎప్పుడు పోతున్నాం, ఇంతకుముందు ఏ కంట్రీ పోయినామని అడిగారు అంతే. ఇక్కడ కూడా కొంచెం ఇంగ్లీష్ రాదు వీళ్ళకి. ఇంకా వాళ్ళు అడుగుతారు అన్నట్టుగా వాళ్ళు చూపెట్టుకుంటూ ఆడ నేమ్స్ చూపెట్టుకుంటూ అడిగారు అనమాట. అంతే, నాకు ఎక్కువ ఏం టైం పట్ల, జస్ట్ 1 minute లోపు అయిపోయింది ఇమిగ్రేషన్. జస్ట్ ఆ 2 words అడిగారు, స్టాంప్ వేసారు, ఎన్ని రోజులు ఉంటామని అడిగారు, చెప్పాను, బయటకు వచ్చేసిన అనమాట. బయటకు వచ్చేసిన
అంతే, పెద్దగా ఏముండదండి మనకి. వీసా ఫ్రీ కంట్రీస్లో మనకి కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉండి మనం ఉంటే చాలు, కానీ ఏ క్వశ్చన్స్ ఉండదు, ఏ కంట్రీ పోయినా ఏది అడగరు. అట్లానే ప్రాబ్లం రాకుండా ఉండదంటే కొన్నిసార్లు అది మన టైం బట్టి. కొన్నిసార్లు ఎంత సింపుల్గా బయటకు పోతాం, అడుగుతారేమో అనుకునే కాడ అడగరు అనుకున్న కాడ అడుగుతారు, అంతే తేడా. ఇలా బంక్స్, గ్యాస్ స్టేషన్స్ అన్నీ చూసుకోండి. మొత్తం ఇంకా మలేషియా మొత్తం మీకు చూపిస్తున్న ఈ వీడియోలో. ఆ సిటీలో ఉన్న సిటీ మొత్తం తిరుగుతుంది అన్నమాట ఈ బస్సు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ మీకు ఇందాక చూపెట్టాను, తోటలు కూడా చూపెట్టాను, పామ్ ఆయిల్ తోటలు, అంతే. ఇంకా మొత్తం అదే ఉంటుంది అనమాట మలేషియా మొత్తం. ఇదంతా బిల్డింగ్స్ ఏరియాస్. బస్సు చాలా గ్లాస్ నీట్గా ఉండటం వల్ల మీకు చాలా నీట్గా కనబడుతుంది అనమాట. ఇది బాగుంది, బస్సు అయితే లోన బాగుంది. ఇందులో బస్సెస్ ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి బస్సులోన. మనం ఈ 60 కిలోమీటర్స్ జర్నీలో మన బస్సు ఎక్కడ ఆగిపోయినా మనకి ఏమైనా టాయిలెట్ వచ్చినా పోవచ్చు బస్సులో. వాటర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ మనం కేఎల్ సెంటర్లో వచ్చి రైల్వే స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒక 3 అంటే ఒకటో ఎయిర్పోర్ట్కి ఒక సైడు, అండ్ కేటీఎం అంటే బాటు కేవ్స్ కిట్ సైడ్ పోయేది ఒక వైపు, ఎల్ఆర్టీ అనేది వచ్చేమో మన ట్విన్ టవర్స్ వెళ్ళిపోయేది అనమాట. 3 మార్గాలు ఉన్నాయి. ఇది కేఎల్ఎం సెంట్రల్ అనమాట. ఇది అండర్ గ్రౌండ్. ఈ బిల్డింగ్ మొత్తం సెంట్రల్ కింద అండర్ గ్రౌండ్. ఇది బస్ స్టాప్ అనమాట. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఇడికి రావడానికి, మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోవచ్చు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి మలేషియాకి పోవడానికి అనమాట. మనం ఇక్కడ నుంచి లిఫ్ట్లో పైకి పోయి మళ్ళీ ఇక్కడ ఇది మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. షాపింగ్స్ మాల్ అండ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది మొత్తం ఇంకా మీకు ఎయిర్పోర్ట్ లానే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ ఏంటంటే మనం కరెన్సీ ఇచ్చేసి, కరెన్సీ లాన్లో పెడితే తీసేసుకొని మనకి టికెట్ ఇచ్చి మిగిలిన చేంజ్ ఇస్తుంది, లేకపోతే కార్డుతో తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు కార్డుతో తీసాను. ఇక్కడ నాకు తైవాన్ కంట్రీ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయికి నేను చిన్న హెల్ప్ చేశాను. ఆ అమ్మాయి నాకు ఏం చేసింది అనేది నేను వీడియోలో చెప్తాను అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ అయింది వీడియో. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. నాకు ఇక్కడ బాటు కేవ్స్ నుంచి నా హాస్టల్ వచ్చి 2.5-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతున్నా. ఇంకా మీకు ఎట్లా తెలుసు, నేను ఊడుతాను. నేను నడుచుకుంటూ పోతున్నాను అనమాట. ఓకే.